హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. మీకోసం మంచి ఒక సరికొత్త రెసిపీ తీసుకొచ్చానండి. మొక్కజొన్న వడలు అనమాట. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే కొంచెం నూనె ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టిష్యూ పేపర్ వదిలేస్తే అంతా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ముందుగా కంకి నుంచి మనం గింజల్ని వేరు చేసుకోవాలి. మీరు స్వీట్ కార్న్ అయితే పర్వాలేదు, స్వీట్ కార్న్ కాకుండా పిండి పొత్తు అయితే మాత్రం ఇలా ఒకసారి ఉడికించుకోవాలండి. ఒక బాయిల్ చేసుకున్న తర్వాతనే మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. అవి ఉడికిపోయాయి కాబట్టి పక్కకు తీసి పెట్టండి, చల్లారుతున్నాయి. ఈలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, శనగపిండి, వరిపిండి, ఉప్పు, కారం, జీలకర్ర అండి. చాలా సింపుల్ మెథడ్ అనమాట. తర్వాత మనం ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదా, అవి చల్లారాక మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము, దంచి పెట్టుకున్న అల్లము, ఉప్పు, కారము, జీలకర్ర, వరిపిండి, శనగపిండి అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి. శనగపిండి, వరిపిండి అనేది మనకి బైండింగ్ కోసం మాత్రమే, అది ఇంత అని చెప్పలేము. స్వీట్ కార్న్ అయితే ఎక్కువ పడుతుంది, పిండి పొత్తు అయితే తక్కువ పడుతుంది. అందు గురించి నేను మెజర్ చెప్పట్లేదు. ఉప్పు, కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టే వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎక్కడ చూడలేదన్నమాట. నాకు ఓన్గా నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చినాయి అనమాట. సరే మీకు కూడా షేర్ చేద్దాము అని వీడియో రికార్డ్ చేశాను. ఎలా వస్తుందో బాగా వస్తే చేద్దాం, లేదంటే లేదని ఉద్దేశంతో చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి అనమాట. చూసారు కదా, అన్నీ వేసుకుని మనకి వడ ముద్ద అయ్యే కన్సిస్టెన్సీ వరకు శనగపిండి వేసుకోవాలండి, మనకి బైండింగ్ కోసము. లేదంటే విడిపోతాయి నూనెలో వేసాక. కొంచెం వరిపిండి, మళ్ళీ నాకు పలుచగా ఉందని కొంచెం వరిపిండి, శనగపిండి వేసుకున్నాను. చెమ్మగా కూడా ఉండకూడదండి, చెమ్మగా ఉన్న ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అన్నమాట. అందుకే మనం గట్టిగానే కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ చేయి వాష్ చేసుకుని తడి చేతితో అనమాట, మనం గారెలు ఎలా అయితే తడి చేతితో వేస్తామో సేమ్ అదే ప్రాసెస్. చూసారు కదా, సింపుల్గా ఇలా వడలు చేసేసుకోవడమే. చేతి మీద చేసేయచ్చు, లేదు మాకు రావు అనుకుంటే పాలిథీన్ కవర్ కానీ, ఆయిల్ కవర్ కానీ, పాల్ కవర్ కానీ ఏదైనా కూడా యూస్ చేయొచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా చిన్న చిన్నగా ఎంత బాగున్నాయి వడలు. ఈ చల్లని శీతాకాలంలో ఇలా వేడివేడిగా తినాలని అనిపిస్తూ ఉంటుంది కదండి. అందుకే మొక్కజొన్న పొత్తులతో ఇలా ట్రై చేయండి ఒకసారి. అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఎర్రగా వేపించుకోవాలన్నమాట. మరీ నల్లగా వేపుకోకుండా ఎర్రగా క్రంచీగా వేపుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. అలాగే ఆయిల్ ఎక్కువ పీల్చుకుండా ఉంటాయి అన్నమాట. మనం టిష్యూ మీద వేసేటప్పటికి ఆయిల్ ఈజీగా సపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, చూసారు ఎంత ఆయిల్ పీల్చేసినాయో. అప్పుడప్పుడు తినడానికి అయితే ఓకే, కానీ రోజు హెల్తీ అని నేను చెప్పనండి. మొక్కజొన్న అనేది కొంచెం హెల్తీ కాబట్టి ఎప్పుడు తినే స్వీట్ కార్న్ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత అండి, చూడండి అసలు ఆయిల్ టిష్యూ పేపర్ పీల్చుకోవట్లేదు. అంత ఒక రెసిపీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.